చెక్ డ్యామ్ కబ్జా కలకలం, రాజకీయ అండతో కాలువ పూడ్చివేత, అధికారుల మౌనం. జడ్చర్ల మండలం నసర్లాబాద్ గ్రామంలో ఘటన, రైతుల ఆవేదన, ఫిర్యాదులు చేసిన చర్యలు శూన్యం. పాలమూరు జిల్లా జడ్చర్ల మండలంలోని నసర్లాబాద్ గ్రామంలో చెక్ డ్యామ్ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం రైతుల కోసం భూగర్భ జలాలను పెంచేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చెక్ డ్యాములు కొందరు ఆక్రమణలకు గురవుతున్నాయి. గ్రామంలోని 607 సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న చెక్ డ్యామ్ వద్ద వచ్చే కాలువను కొందరు వ్యక్తులు పూడ్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా చెక్ డ్యామ్ ప్రాంతాన్నే తమ పొలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో ఈ కబ్జాలు జరుగుతున్నాయని, తమకు ఎవరు అడ్డు కాదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై అధికారులను ప్రశ్నిస్తే పై స్థాయి రాజకీయ ఒత్తిడిల కారణంగా నోటీసులు ఇవ్వడానికి భయపడుతున్న పరిస్థితి ఉందని సమాచారం. రైతుల జీవనాధారమైన నీటి వనరుల్లో కబ్జాకు గురవ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. చెక్ డ్యాంలు గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి వనరులు ఆక్రమణలకు గురైతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి చెక్ డ్యాం రక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మరి చూడాలి, ఈ వార్త చూసిన తర్వాతైనా ప్రభుత్వ అధికారులు, ఇరిగేషన్ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా, లేదంటే మాకొచ్చే నష్టం ఏం లేదని చేతులు ముడుచుకొని కూర్చుంటారా? మరిన్ని వార్తా విశేషాల కోసం JCL News టీవీని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.